ఎవరది? ఓకే జీవన్, శత్రువులు ఎక్కడో లేరు. తను పాడింది నేచర్ కూడా వెనక్కి అలా ఇస్తూ ఉంది. సంథింగ్ ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటావు కదా. అందరికీ నమస్కారం అండి. అందరిలో నేను ఉన్నాను. మీరు గుండెల్లో ఉన్నారు. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రొడ్యూసర్స్కి అండ్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలండి. శ్రీ విష్ణు అన్న అండ్ రోహిత్ అన్న నమస్తే. అంతే. సరే, మే 1కి గాయపడ్డ సింహము రిలీజ్ అవుతుందండి. నేను ఇందులో ఒక మంచి పాత్ర చేయడం జరిగింది. చాలా బాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ భాయ్ నమస్తే. సైలెంట్గా ఉన్నావు కానీ సారీ టైం కాలేదు కదా. ఓకే రైట్ అండి, ఏమనుకోవద్దు. నేను మే 1 తర్వాత మాట్లాడతా. చాలా టెన్షన్లో ఉన్నా. అంటే నేను కూడా మానసలాగా చేతిలో కాపీ కొట్టి చెప్పే అంత ధైర్యం లేదు. ఆమె మొత్తం చేతి మీద రాసుకుంది. నాకేమో చేతి మీద తెలుగు రాదు. నాకు ఇంగ్లీష్లో రాసుకోవాల్సింది, అంటే హిందీలో రాసుకోవాల్సింది. మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారులే ఇక్కడ. పద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. ఒక నిమిషం, చిన్న రిక్వెస్ట్. ఎలా అయితే అందరికి హలో చెప్పావో మళ్ళీ బాయ్ కూడా అందరికీ అలాగే చెప్పాలి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ముఖ్య అతిథులకి, ప్రొడ్యూసర్స్కి, ఫ్యాన్స్కి, శ్రీ విష్ణు గారికి, నారా రోహిత్ గారికి అండ్ ఫరియా అండ్ మానస, కశ్యప్, సందీప్ భాయ్, సుమక్క బాయ్. థ్యాంక్ యూ సో మచ్. చలో నేను వస్తున్నా కిందకి. అరే మర్చిపోయాయి బాక్స్.